అందరికీ నమస్తే, వెల్కమ్ టు క్యూ న్యూస్. నేను రాజు. సైబర్ నేరగాళ్లు రోజు రోజుకు రెచ్చిపోతున్నారు. తాజాగా సైబరాబాద్ రాచకొండ పోలీస్ కమిషనరేట్ వెబ్సైట్లను హ్యాక్ చేసి బెట్టింగ్ సైట్లకు రీడైరెక్ట్ చేశారు. గత 10 రోజులుగా ఈ వెబ్సైట్లు పనిచేయడం లేదు. హైకోర్టు వెబ్సైట్ హ్యాక్ అయిన కొద్ది రోజులకే ఈ ఘటన జరగడం కలకలం రేపుతుంది. ఐటీ విభాగం, ఎన్ఐసి అధికారులు కలిసి ముఠాలను గుర్తించే పనిలో ఉన్నారు. కీలక ప్రభుత్వ శాఖల వెబ్సైట్ల మీద ఇలా సైబర్ అటాక్ జరగడం సంచలనంగా మారింది. సమాజంలో సైబర్ నేరాలు పెరుగుతున్నాయి తప్ప తగ్గడం లేదు. అధికారులు ఎన్ని చర్యలు తీసుకున్నా, ఎలాంటి కఠిన చట్టాలను ప్రవేశపెట్టినా లాభం లేకుండా పోతుంది. తాజాగా హ్యాకింగ్ ముఠాలు ఎంతకు తెగించాయంటే ఏకంగా పోలీస్ కమిషనరేట్ వెబ్సైట్లను టార్గెట్ చేసుకున్నాయి. దీంతో గత 10 రోజులుగా ఈ వెబ్సైట్లు పూర్తిగా పనిచేయకుండా పోయాయి. జనాలు తీవ్రంగా ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. మొన్నటికి మొన్న హైకోర్టు వెబ్సైట్ను హ్యాక్ చేసిన ఈ ముఠాలు ఇప్పుడు ఏకంగా కమిషనరేట్ వెబ్సైట్ని హ్యాక్ చేయడం సంచలనంగా మారింది. హ్యాకింగ్ ముఠాలు ఇప్పుడు సైబరాబాద్ రాచకొండ పోలీసు కమిషనరేట్ వెబ్సైట్లను టార్గెట్ చేశాయి. గత 10 రోజుల నుంచి ఈ వెబ్సైట్లలోని లింకులు ఓపెన్ చేస్తే అధికారిక సమాచారానికి బదులుగా బెట్టింగ్ సైట్లకు రీడైరెక్ట్ అవుతున్నాయి. జనాలు ఈ విషయాన్ని గమనించడంతో ఇప్పుడు ఈ వార్త సంచలనంగా మారింది. కమిషనరేట్ వెబ్సైట్లు హ్యాక్ అయ్యాయనే విషయం తెలిసిన వెంటనే ఐటీ విభాగం రంగంలోకి దిగింది. ముందుగా ఈ 2 కమిషనరేట్ల సర్వర్లను డౌన్ చేసి అవి సురక్షితంగా ఉన్నాయో లేదో పరిశీలిస్తుంది. విషయం తెలియడంతో ఈ వెబ్సైట్ల నిర్వహణ బాధ్యతలు చూసే ఎన్ఐసి అలర్ట్ అయింది. ప్రస్తుతం ఎన్ఐసి ఈ 2 వెబ్సైట్ల హ్యాకింగ్కు కారణమైన ముఠాలను గుర్తించేందుకు సైబర్ క్రైమ్ పోలీసులతో కలిసి పనిచేస్తుంది. అలాగే ఈ సర్వర్ల భద్రతను బలోపేతం చేసే పనిలో నిమగ్నమైంది. ఒకేసారి 2 విధులు నిర్వహిస్తుంది. గత కొంతకాలంగా ప్రభుత్వ శాఖలకు చెందిన వెబ్సైట్ల మీద వరుసగా సైబర్ దాడులు జరుగుతుండడంతో ఆయా విభాగాల్లో సైబర్ భద్రతపై కొత్త చర్చ మొదలైంది. అధికార వర్గాలు మాత్రం త్వరలోనే ఈ వెబ్సైట్లను పునరుద్ధరిస్తామని తెలిపారు. భవిష్యత్తులో మరోసారి ఇలాంటి దాడులు జరగకుండా ప్రత్యేక చర్యలు తీసుకుంటామన్నారు. కొన్ని రోజుల క్రితమే తెలంగాణ హైకోర్టు వెబ్సైట్ హ్యాక్ అయిన సంగతి తెలిసిందే. హైకోర్టు వెబ్సైట్ నుంచి ఆర్డర్ కాపీలు డౌన్లోడ్ చేస్తుండగా సమస్య తలెత్తింది. దీనిపై క్లిక్ చేస్తే గేమింగ్ సైట్లోకి వెళ్తుందని రిజిస్ట్రార్ కంప్లైంట్ ఇచ్చారు. ఇదిలా ఉంటే దేశంలో ఆన్లైన్ గేమ్లకు చెక్ పెట్టేందుకు గాను లోక్సభ కీలకమైన బిల్లును ఆమోదించిన సంగతి తెలిసిందే. దీని ప్రకారం ఇకపై ఎవరైనా ఆన్లైన్ గేమ్ల గురించి ప్రచారం చేసినా, నిర్వహించినా, ప్రోత్సహించినా జైలు శిక్ష, భారీ జరిమానా విధిస్తారు. కొన్ని సందర్భాల్లో జైలు శిక్షతో పాటు జరిమానా కూడా విధించేలా కేంద్ర ప్రభుత్వం బిల్లును రూపొందించింది. మీ వ్యాపారం అభివృద్ధి కావాలని కోరుకుంటున్నారా? అయితే వెంటనే క్యూ న్యూస్ని సంప్రదించండి. స్కూల్స్, కాలేజెస్, బ్యాంక్స్, షాప్స్, ఆఫీస్ ప్రమోషన్స్, ల్యాండ్ ప్రమోషన్స్, పొలిటికల్ ప్రమోషన్స్, రెస్టారెంట్ ప్రమోషన్స్, హాస్పిటల్ ప్రమోషన్స్, పుట్టినరోజు వేడుకలు, శుభకార్యాలు, వ్యాపారాలు ఏవైనా, సందర్భం ఏదైనా ఇప్పుడే క్యూ న్యూస్ ద్వారా తెలియజేయండి. మీ వ్యాపారాన్ని అభివృద్ధి చేసుకోండి.